హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. డిఎస్సి మ్యాథమెటిక్స్ లో భాగంగా ప్రాఫిట్ లాస్ సంబంధించిన క్వశ్చన్. ఏ ఫ్రూట్ వెండర్ బాట్ 20 ఆరెంజెస్ ఫర్ 125 రూపీస్. అంటే కాస్ట్ ప్రైస్ మనకి 125 రూపీస్ అమ్మ. ఏది 20 ఆరెంజెస్ కాస్ట్ ప్రైస్ 125 రూపీస్ అయింది. అయితే అతను ఏం చేశాడు, హీ సోల్డ్ 90 రూపీస్ పర్ డజన్. అంటే అందులో 12 ఆరెంజెస్ ని 90 రూపీస్కి అమ్మాడు. సో 20 ఆరెంజెస్ ఎంతకి అమ్ముతాడు అనేటువంటిది ప్రస్తుతం మన క్వశ్చన్. సో 20 ఇంటూ 90/12, 20 ఇంటూ 90/12. సో దీన్ని కనుక మనం సాల్వ్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 150 వస్తుంది. 150 వస్తుంది. సో యాక్చువల్గా అతను కొన్నదంతా 20 ఆరెంజెస్ని 125 కొన్నాడు. ఎంత కమ్మినట్టు, 150 రూపీస్కి అమ్మినట్టు. సో డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, దీనికి మధ్య 25 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో 25 రూపీస్ ఎక్కువ ఉంది కాబట్టి అతనికి ఖచ్చితంగా ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి సి కానీ డి కానీ కరెక్ట్ కాదు. సో 25 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దేని మీద వేస్తాం, ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటూ 100. సో ఇది 5 టైమ్స్ పోతుంది. సో 5 ఇంటూ 100 20 టైమ్స్ పోతుంది. సో అతనికి ఎంత వచ్చిందంటే 20% ప్రాఫిట్ వచ్చింది. సో 20% ప్రాఫిట్, ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.